పుస్తకం ఉన్నటువంటి వారు 119వ పుటలో ఉన్నటువంటి ఆరాధన క్రమంను అనుసరించును. నీ ఆస్తితో ప్రభువును గణపరచుము, నా ప్రాణము ప్రభువును గణపరచుచున్నది. ప్రభువు దయాళుడు, ఆయన కృతజ్ఞతాస్తులు చెల్లించుడి. ప్రభువా మా పెదవులు తెరువుము, ప్రభువును స్తుతించుడి. ప్రార్థించుదము. అందరికీ సృష్టికర్తమును తండ్రియుడైన సర్వస్థితి గల ప్రభువైన ఓ దేవా, సంవత్సరముని దయా కిరీటమును ధరింపచేయుచున్నావు కదా. మనుష్య జాతి కొరకు విత్తు కాలమును కోత కాలమును నియమించి భూఫలములను వాటి కాలమును నీ బిడ్డలైన మాకు అనుగ్రహించున్నావు కనుక నీ కృతజ్ఞతాపూర్వకమైన కృతజ్ఞతాస్తులు చెల్లించుచున్నాం. వీటి కొరకును నీ ఉపకారం నట్టు కొరకును నీ ఘనమైన నామమును మా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా కొనియాడుచు మహిమపరచుచున్నాము. ఓ ప్రభువా, నీ కార్యములు ఎన్ని విధములుగా ఉన్నవి. జ్ఞానము చేత నీవు వాటిని నిర్మించితివి. ఈ మాట చేతనే ఆకాశం అందరి సమస్తమును సృజించితివి. భూమియు దాని సంపూర్ణతయు లోకమును దాని నివాసులు నీవే. నీవు భూమిని దర్శించి దాన్ని తడుపుచున్నావు, దానికి మహాదైశ్వర్యమును కలుగజేయుచున్నావు. తగిన కాలమందు వాటికి ఆహారం ఇచ్చుదని సర్వజీవులు నీ వైపు చూస్తున్నవి. నీవు వాటిని పెట్టినది కూర్చుకొనను. నీవు గుప్పిలు విప్పగా అవి మంచి వాటిని తిని తృప్తిపరచబడును. నీవు పశువులకు గడ్డిని, నరులకు ఉపయోగము కొరకు కూర మొక్కలను మొలిపించుచున్నావు. వీటి కొరకును మృతుల నుండి నీ ప్రథమ ఫలంగా లేపబడిన నీ కుమారుడు యేసుక్రీస్తు వరం కొరకును తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవా యుగాయుగములు నిన్ను స్తుతించుచు మహిమపరుచున్నాము. ఆమేన్. జ్ఞాపన ప్రార్థన చేసుకుందాం. మోకరించండి. అందరూ మోకరించుండగా ప్రతి విజ్ఞాపన తర్వాత ఓ ప్రభువా ప్రార్థన ఆలకించుమని చెప్పవలెను. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించుమని అందరూ కలిసి చెప్పాలి. పరలోకపు తండ్రి, మా ఆహారము కొరకును అనుదినము ప్రార్థించుడని నీ కుమారుడు మాకు నేర్పెను కదా. మనుషులందరూ నిన్ను స్తుతించున్నట్లును భూఫలమును నీ మహిమ కొరకు అందరూ వాడుకున్నట్లును మేము వాటిని పండించలాగున మాకు కృప దయచేయుము. ప్రభువా మా ప్రార్థన ఆలకించుము. పొలములోను గనులలోను వీటి యందును పనిచేయువారు తమ సంపాదనంతటిలో న్యాయమైన భాగమును అనుభవించినట్లును వారి కృషి వలన మేలు పొందిన వారందరూ వారిని గౌరవించినట్లును దయచేయుము. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకింపుము. అన్ని ఉద్యోగములందును పరిచర్యలందును ఉన్నవారందరూ ఒకరికొకరు అవములై ఉన్నారని తెలుసుకుని ఒక్క కుటుంబముగా కలిసి జీవించి పని చేయనట్లు దయచేయుము. తమ సంపన్న వరములను సమయములను అందరూ చక్కగా వినియోగించి నీకు తమ లెక్క అప్పగించు బాధ్యత కలిగి ఉన్నారని గుర్తించినట్లు దయచేయుము. మా ప్రార్థన ఆలకింపుము. ప్రజాక్షేమము కొరకును ప్రణాళికలన్నిటినీ సిద్ధపరచు వారందరికీ నడిపింపును ప్రేరేపణను దయచేసి అందరూ ప్రతివాని కొరకును ప్రతివాడు అందరి కొరకును బాధ్యత కలిగి ఉండునట్లు దయచేయుము. మానవుల కాయ కష్టములు శాపము నుండి విమోచింపబడినట్లును ప్రజలందరూ తమ స్వలాభము కొరకే కాక అందరి ప్రయోజనము కొరకును పాటుపడినట్లును వారు తమ చేతి పనులు చూచి ఆనందించి సేవయే ఆరాధనగా నుండు బట్టి కాలము శీఘ్రమును రప్పించుము. సర్వశక్తి గల దేవా, మా పరలోకపు తండ్రి, భూమి ఆకాశమందు నీ మహిమను ప్రచురించి నీ చేతి పనిని కనపరుచున్నావు. వివిధ వృత్తులలో మేము స్థితి సంపదలను సేవింపకుండునట్లు మమ్మలను తప్పించుమని ప్రార్థించున్నాము. నీ సేవకులుగా మేము ఏక దీక్షతో నీవు మాకిచ్చిన పని సత్యమగును రమ్యమగును నీతిగను తోటి మానవ క్షేమము కొరకును చేయుటకును మాకు నీ కృప దయచేయమని మా మధ్య పరిచారకుని వలె జీవించిన నీ కుమారుడు మా ప్రభువైన యేసుక్రీస్తు నిమిత్తము వీటిని దయచేయుము. ఆమేన్. ప్రార్థించుదము. కృపా కనికరముల తండ్రి, పరిశుద్ధుడైన దేవ, సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతము వరకు
మా పట్ల మీరు చూపించినటువంటి కరుణావాత్సల్యతను బట్టి నీకు వందనాలు స్తోత్రం చెల్లిస్తూ ఉన్నాం. మీరు చేసిన ఉపకారములన్నిటిని బట్టి ఇదిగో ఈ దినమున కోతకాలపు కృతజ్ఞత అర్పణల పండుగలను నేను నిర్వహించుకొని నిన్ను గణపరచుటకును, నిన్ను మహిమపరచుటకును, నిన్ను ఆరాధించుటకును, నీకు స్తుతులు చెల్లించుటకు కూడి వచ్చినాం. ఇగో కూడి ఉన్న ఈ బిడ్డలందరినీ మీరు నడిపిస్తున్న సేవకులను సంఘమును బట్టి నీకు వందనాలు స్తోత్రం చెల్లిస్తున్నాం. నీలో నిలిచి బహుగా ఫలించి ఆత్మ సంబంధమైన ఫలములతో నిన్ను ఆనందింపచే భాగ్యము మాకందరికి అనుగ్రహించమని యేసు నామమున బట్టి ప్రార్థించడం పెడుకుంటున్నాము తండ్రి. ప్రభువు మీకు తోడైండును గాక. దయచేసుకుంటున్నాం. మొదటి పాఠ్యభాగము ఉత్తర ప్రతిద్రము కీర్తన 65వ కీర్తన. ప్రార్థన ఆలకించువాడా, సర్వ శరీరులు నీ యొద్దకు వచ్చెదరు.
నీ ఆలయములో నివసించినట్లు నీవు ఏర్పరచుకుని చేర్చుకుని వాడు ధన్యుడు. నీ పరిశుద్ధాలయము చేత నీ మందిరములో నీ మేలు చేత మేము తృప్తి పొందినము. మాకు రక్షణకర్తమైన దేవా, భూదిగంతముల నివాసులందరికీ దూర సముద్రము మీదనున్న వారికి ఆశ్రయమైన వాడా, నీవు నీతిని బట్టి భీకర క్రియల చేత మాకు ఉత్తరమిచ్చుచున్నావు. బలమునే నడికట్టుగా కట్టుకుని వాడై తమ శక్తి చేత పర్వతములను సిద్ధపరచువాడు ఆయనే. ఆయనే సముద్రముల ఘోషను వాటి తరంగముల ఘోషను అణుచువాడు. జనముల అల్లరిని చల్లార్చువాడు. నీ సూచక క్రియలను చూచి దిగంత నివాసులను భయపడుదురు. ఉదయ సాయంత్రముల ఉత్పత్తులను నీవు సంతోషింప భరితముగా చేయుచున్నావు. నీవు భూమిని దర్శించి దాన్ని తడుపుచున్నావు. దానికి మహా ఐశ్వర్యము కలుగజేసి ఉన్నావు. దేవుని నది నీళ్లతో నిండి ఉన్నది. నీవు భూమిని అట్లు సిద్ధపరిచిన తరువాత వారికి ధాన్యము దయచేస్తున్నావు. దాని దుక్కులు విస్తారమైన నీళ్లతో తొక్కి దాని నదిలో చురువు చేయుచున్నావు. వానజలుల చేత దానిని పదులు చేయుచున్నావు. మొలకెత్తగా నీవు దానిని ఆశీర్వదించుచున్నావు. సంవత్సరమును నీ దయా కిరీటము ధరింపజేసి ఉన్నావు. నీ జాడలు సారము వెదజల్లుచున్నవి. అడవి బీడులు సారములు చిలకరించుచున్నవి. కొండలు ఆనందపు నడికట్టుగా ధరించుకుని అందరము కలిసి చదువుదాము. పచ్చిక పట్ల మనం వస్త్రము వలె ధరించినవి. లోయలు సైన్యముతో కప్పబడినవి. అనియు సంతోష ధ్వని చేయించున్నవి. అనియు గానము చేయించున్నవి. దయచేసి కూర్చుండగా పత్రిక పాఠము. పరిశుద్ధ గ్రంథం నుండి మొదటి తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 6 నుండి 12 వరకు. మొదటి తిమోతికి రాసిన పత్రిక 6వ అధ్యాయము 6 నుండి 12 వరకు. సంతుష్టి సహితమైన దైవభక్తి లాభ సాధనమై ఉన్నది. మనం ఈ లోకంలోనికి ఏమీ తేలేదు, దీనిలోని ఏమీ తీసుకొని పోలేదు. కాగా అన్నవస్త్రములు గలవారమై ఉండి వాటితో తృప్తి పొందుతాము. ధనవంతులకు అపేక్షించు వారు శోధనలోను ఉరిలోను అవివేకంలోను హానికరములైన అనేక దురాశలలోను పడుదురు. అట్టి మీ మనుషులను నష్టంలోను నాశనంలోను ముంచివేయును. ఎందుకనగా ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలము. కొందరు దానిని ఆశించి విశ్వాసమును తొలగిపోయి నానా బాధలతో తమ్మును తానే పొడుచుకొనిది. దైవజనుడా, నీవైతే వీటిని విసర్జించి నీతిని, భక్తిని, విశ్వాసమును, ప్రేమను, ఓర్పును, సాత్వికమును సంపాదించుకొనుటకు ప్రయాసపడుము. విశ్వాస సంబంధమైన మంచి పోరాడము, నిత్య జీవమును చేపట్టుము. దాన్ని పొందుటకు నీవు పిలువబడి అనేక సాక్షులు ఎదుట మంచి ఒప్పుకోలు సారీ అండి, థైరాయిడ్ ప్రాబ్లం, గొంతు ప్రాబ్లం వస్తుంది, క్షమించండి. Okay.
పరిశుద్ధమైన యోహాను సువార్త 6వ అధ్యాయము 26వ వచనం నుండి 35వ వచనం వరకు చదువుకుందాం. పరిశుద్ధమైన యోహాను సువార్త 6వ అధ్యాయము 26వ వచనం నుండి 35వ వచనం వరకు. యేసు, మీరు సూచనలను చూచుట వలన కాదు గాని రొట్టెలు భోజించి తృప్తి పొందుట వలననే నన్ను వెతుకుచున్నారని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. క్షయమైన ఆహారం కొరకు కష్టపడకూడదు గాని నిత్య జీవము కలగజేయు అక్షయమైన ఆహారం కొరకే కష్టపడుడి. మనుష్య కుమారుడు దానిని మీకు ఇచ్చును. ఎందుకై తండ్రి అయిన దేవుడు ఆయనకు ముద్ర వేసి ఉన్నాడని చెప్పెను. వారు, మేము దేవుని క్రియలు జరిగించుటకు ఏమి చేయవలెనని ఆయనను అడగగా, యేసు, ఆయన పంపిన వాని యందు మీరు విశ్వసించుటయే దేవుని క్రియ అని వారితో చెప్పెను. వారు, అట్లయితే మేము చూసి నిన్ను విశ్వసించుటకు నీవు ఏ సూచక క్రియ చేయుచున్నావో, ఏమి జరిగించుచున్నావో బోధించుటకు పరలోకం నుండి ఆయన ఆహారం వారికి అనుగ్రహించును అని వ్రాయబడినట్టు మాకు మన పితరులు అరణ్యములో మన్నను భోజించిరని ఆయనతో చెప్పేది. కాబట్టి యేసు, పరలోకం నుండి వచ్చు ఆహారము మోసే మీకు ఇవ్వలేదు. నా తండ్రియే పరలోకం నుండి వచ్చు నిజమైన ఆహారము మీకు అనుగ్రహించుచున్నాడు. పరలోకం నుండి దిగి వచ్చి లోకమునకు జీవమిచ్చు నది దేవుడు అనుగ్రహించు ఆహారమై ఉన్నదని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానని వారితో చెప్పెను. కావున వారు, ప్రభువా, ఈ ఆహారము ఎల్లప్పుడూ మాకు అనుగ్రహించుమనేది. అందుకు యేసు వారితో ఇట్లనెను, జీవాహారము నేనే. నా యొద్దకు వచ్చువాడు ఏమాత్రము ఆకలి కొనడు. నా యందు విశ్వాసం ఉంచువాడు ఎప్పుడునూ దప్పికొనడు. ఇంతటితో సువార్త పాఠము ముగిస్తుంది. దేవుడు మనల్ని చేసిన ప్రతి వేళను జ్ఞాపకం చేసుకొని మరి సంవత్సరం అంతటా చక్కని తన కాపుదలను మనల్ని భద్రపరిచి మరొక ప్రాయము మన హృదయ అర్పణ దేవునికి అర్పించడానికి దేవుడు ఇచ్చిన ఈ సమయాన్ని బట్టి దేవాది దేవునికి వందనాలు. దేవుని నామములో మరి యొక్క కోతకాల పండుగలో పాలు పొందిన ప్రతి ఒక్కరికి ప్రేమపూర్వక వందనాలు. ఈ దినమున పండగ మా యొక్క దత్తాలమల్లి సంఘంలో జరుగుతుందని అయ్యగారు అడిగినప్పుడు అయ్యగారు సంతోషంగా అంగీకరించి మరి ఆరాధన ముగించుకొని తిరిగి మన మధ్యలో ఈ యొక్క కోతకాల పండుగలో పాలు పొందడానికి మా అమూల్యమైన దేవుని వర్తమానాన్ని అందించడానికి మన చేరున అయ్యగారు మన మధ్యకు వచ్చినారు కనుక అయ్యగారికి మనందరి పక్షమున సంఘ పక్షమున అయ్యగారి అమ్మగారికి ప్రత్యేకంగా వందనాలు చేతులుంటే తర్వాత అదే రీతిలో పాస్టర్ సెక్రటరీ గారు కూడా నేను మనవి చేసినప్పుడు వారు మా యొక్క మనవులను అంగీకరించి మన యొక్క సంఘములోనికి వచ్చినందుకు సెక్రటరీ గారికి ప్రత్యేకంగా అందరి పక్షమున మరి కుటుంబ పక్షమున వందనాలు చెల్లిస్తున్నాను. అలాగే పంతులు గారికి పంతులమ్మకు కూడా ప్రత్యేకంగా వందనాలు. మరి దయచేసి కౌన్సిల్ మెంబర్ అయిన ప్రసన్నకును మరి సంఘ పెద్ద అయినటువంటి మన సోమశేఖర్ గారికి ప్రత్యేకంగా వందనాలు. అలాగే మరి ఫోన్ చేసినప్పుడు మా యొక్క ఫోన్ ద్వారా మమ్మల్ని ప్రేమించి ఈ సంఘాన్ని ప్రేమించి మన వద్దకు వచ్చిన శ్రీలమ్మ మేడం గారికి వారి ప్రత్యేకంగా మనందరి పక్షులు సపట్టు పెట్టారు, వారికి ప్రత్యేకంగా వందనాలు. అదే రీతిలో విజయ్ కుమార్ సార్ గారికి వారి కుటుంబాన్ని మేడంకి అలాగే వారి అమ్మ అరుణమ్మ అమ్మగారికి
కృపమ్మ అమ్మగారికి ప్రత్యేకంగా మరి వందనాలు. వారు కూడా ఇప్పుడు వస్తున్నారు, మన మధ్యకు వస్తారు. వారికి ప్రేమపూర్వకంగా వారి కుటుంబానికి వందనాలు తెలియజేస్తుంటున్నాను. కూడొచ్చిన పెద్దలందరికీ మరి అలాగే వాళ్ళు ఆహ్వానించబడిన వారందరికీ ప్రత్యేక వందనాలు. వారి ప్రభాకర్ సార్ కూడా వందనాలు. వెంకన్న మరి అబ్రహాము సుధాకర్ ప్రతి ఒక్కరికి పేరు పేరున ప్రతి ఒక్కరికి విజయ గారికి మరి దీనమ్మ గారికి ప్రత్యేకంగా వందనాలు. ఈ సమయంలో అందరూ మన యొక్క ఆరాధనలో సమయానికి వచ్చి ఆరాధన పాల్గొనేందుకు మీరు ప్రత్యేకంగా మరొకసారి మా అమ్మగారికి కూడా ప్రత్యేక వందనాలు తెలియజేస్తూ ఉంటున్నాను. మిగతా తర్వాత చెప్తాను కనుక అందరూ మరొకసారి అందరూ లేచి నిలబడి ఉండి కీర్తన పుస్తకముల నుండి 577వ పాట పాడినప్పుడు తర్వాత మన మధ్యలో ఉన్న మన చేతునయ్య గారు దేవుని వాక్యాన్ని మనలో అందిస్తారు. అందరూ లేచి నిలబడి ఉండి 577వ పాట. పరమ తండ్రి నిన్ను మేమి వలస కాలము స్వరములెత్తి ఇంపుగాను స్మరణ చేయి. మేమి వలస కాలము స్వరములెత్తి ఇంపుగాను స్మరణ చేతు తండ్రి నిన్ను 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 స్మరణ చేతుము. నిరుపమాన దేవా నిన్ను నిరత ప్రేమతో హరముగాను నిన్ను మేము ఐశ్వర్యముతో తండ్రి నిన్ను 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 స్మరణ చేతుము. అవని సంభ్రమములోన నవగాలించుము. అవసరముగా నీవు పలుకు నవగాలించుము. తండ్రి నిన్ను 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 స్మరణ చేతుము. వీణాలు లోకమును వెలయుగంటెను. శ్రేయమొక్కనాడు నిన్ను సేవ చేయుట. తండ్రి నిన్ను 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 స్మరణ చేతుము. ఉచితమైన నీ గృహమున రుచికరమైన నీదు ప్రేమ రుచిని చూతూ తండ్రి నిన్ను 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 స్మరణ చేతుము. మనసునందు సత్యబోధ మనస్కారించుచు మనడు తండ్రి విడుము నీదు ఉనికి పట్టులు తండ్రి
జ్ఞాపకం చేసుకుని సంవత్సరం అంతా దేవుడు మనకి ఎటువంటి మేలు చేస్తాడో ఒక్కసారి మనం జ్ఞాపకం రిపీట్ చేసుకుందాం. కళ్ళు మూసుకొని, ప్రభువా నిన్ను నేను వెతికిపోయినా నువ్వు నన్ను వెతికావు, నీ రక్షణ మాకు చూపించారు, మమ్మల్ని ఎంతగానో కాపాడి ఉన్నామని ఒక్కసారి ప్రభువును కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుందాం. దేవుడు మన జీవితంలో ఆయన చేసినటువంటి గణనీయమైన కార్యాలకు హృదయపూర్వకంగా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుందాం. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. దేవానికి స్తోత్రం, 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 స్తోత్రం. కృపగల తండ్రి, నువ్వెంత గొప్ప దేవుడు అని నేను ఆరాధించడానికి కూడా బిడ్డలందరినీ మీరు నడిపించమని ప్రార్థిస్తున్నాం. ప్రతి ఒక్కరి జీవితాల్లో గణనీయమైన కార్యాలు జరిగించి మీరే మహిమ పొందమని, ఇదిగో జరుగుతున్న ఈ ఆరాధన మా అందరికి ఆశీర్వాదకరంగా మార్చమని అందరం అడుగుతాం, ప్రార్థన చేద్దాం. హల్లెలూయా. ఆరాధనకు యోగ్యుడా నిత్యము స్తుతించుటకు, నీ మేలులకై మరువకలే ఎల్లప్పుడూ స్తుతి పాడెదను. ఈరోజు మమ్మల్ని ఈ సన్నిధిలో కూడబెట్టుకున్నారు. ఈ దినము చూడలేని వారు ఎంతో మంది ఉన్నప్పటికీ ఏ యోగ్యత లేదు మాకు. నీ దీవెనను కలిగిస్తూ నన్ను కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ నీ గుమ్మంలో ప్రవేశించిన నీ బిడ్డలందరినీ మీరు ఆశీర్వదించమని యేసు నామమును బట్టి ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. కూర్చున్నాను. ప్రభువునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు. అమ్మా వందనాలు తల్లి. థ్యాంక్ యూ. పిలిచి మరి పెట్టించుకోవడం అంటే ఇదే అర్థం. అలా ఉన్నాయి పరిస్థితులు, ఏం చేద్దాం. సో దేవుని నామాన్ని గణపరచడానికి మీరందరూ కూడి ఉన్నారని నేను తలస్తున్నా. ఈ దినం యొక్క ప్రత్యేకత ఏంటంటే కృతజ్ఞత అర్పణల పండుగ.
దేవుడు ఆశీర్వదించి మనలను, మన పాడి పంటలను, పశువులను దేవుడు ఆశీర్వదించాడు. కాబట్టి మన పూర్వీకులు ఏం చేసేవారంటే పంటలన్నింటినీ సమకూర్చుకున్న తర్వాత ఫలా పండుగ లేక కృతజ్ఞత అర్పణల పండుగ లేక కోతకాలపు పండుగ అని చేసుకునేవారు. కోతలన్నీ దేవుడు ఆశీర్వదించాడు, సమృద్ధిగా మా గంపలు నింపాడు. కాబట్టి దేవా, నువ్వు అనేకమైన మేలు చేశావు, ఆ మేలును బట్టి నీ కృతజ్ఞతాస్తులు చెల్లిస్తున్నామని జరుపుకునే పండుగ. ఇది జనరల్ గా మన పూర్వీకులు చేస్తున్నటువంటి ఆనవాయితీ. కాలక్రమేణా ఈ పండుగ యొక్క వాతావరణ పరిస్థితులు మారిపోతున్నాయి. వాతావరణం యొక్క పరిస్థితులు మారిపోతున్నాయి. కారణం ఏంటి అంటే ఒకప్పుడు ఉద్యోగాలు లేవు. రెక్కల కష్టం మీద కష్టపడేటువంటి వారు కొందరైతే పంటలు పండించేటువంటి వారే 90% ఉండేవారు. అమ్మ జాగ్రత్తగా వినండి, పంటలు పండించేవారు 90% ఉండేవారు. ఈ పంటలను కోసుకొని ఆ పనులను ఎరుకొని లేకపోతే ఆ పంటను సమకూర్చుకొని ఇంటికి తీసుకొచ్చేటప్పుడు పూర్వీకులు ఏం చేసేవాళ్ళంటే మళ్ళా పాతకాలం పరిస్థితులు జ్ఞాపకం చేసుకోవాల్సిన పరిస్థితి. ఆ పంట ఇంటికి రావడానికి ముందే ఇల్లంతటిని శుభ్రం చేసుకొని, ఇల్లు అలుకుకొని, చక్కగా ముగ్గులు పెట్టుకొని, కొత్త పంట మన ఇంటిలోనికి వస్తుంది కనుక ఒక కొత్త ధనంగా ఆ పంటను ఊరేగింపుగా చేసుకునేవారు. ఆ బండ్ల మీద, ఆ ఎడ్ల బండ్ల మీద ధాన్యాన్ని ఎక్కించుకొని ఊరేగింపుతో ఇంటికి తీసుకుని వచ్చేవాళ్ళు. అలాగే దేవుడికి ఇచ్చేవి కూడా ఊరేగింపుతో బండికి ఎక్కించి మరి దేవాలయంలో పంటను తీసుకొని వచ్చేవారు. అలాంటి పరిస్థితులు ఈ రోజులు కనుమరుగవుతున్నాయి. కారణం ఏంటంటే అసలు పంట పండిందా అనేది ఇంటి వాడికి కూడా తెలియని పరిస్థితులు. ఎందుకు? కారణం ఏంటంటే ఆ పంటలో, పొలంలో ఉన్న పంటలో నుండే కాటాలేసి బస్తాలు కుట్టి అక్కడే లోడ్ చేసి అక్కడనే పంపిస్తే వాడు డబ్బులు ఇచ్చాడో కూడా తెలియని పరిస్థితి. కారణం ఏంటంటే వాడు కూడా ఫోన్ పే చేస్తాడు, మనం కూడా ఫోన్ పే చేస్తాం. కాబట్టి డబ్బులు కనబడే పరిస్థితులు లేవు. సో ఇది నేటి కాల దుస్థితి, దౌర్భాగ్యం. ఎనీహౌ, ఆ దేవుడు తన పితరులను ఆశీర్వదించాడు. తన స్వజనులైనటువంటి ఇశ్రాయేలు ప్రజలను దీవించాడు. వారిని ఎంతగా ఆశీర్వదించాడంటే వారికి ఏ కొదువ రానియలేదు, ఏ కొరత వారికి రానియలేదు, మరి వారికి ఏమి కూడా వారి దగ్గరికి రానియలేదు. ప్రతిదీ కూడా దేవుడు సమస్తమును సమృద్ధిగా దేవుడు అనుగ్రహించాడు. హల్లెలూయా. అలా అనుగ్రహించాడు కాబట్టి వాళ్ళు ఇచ్చారండి. ఈ రోజు మాకేం అనుగ్రహించట్లేదు కాబట్టి మేము ఏమి ఇవ్వట్లేదు అని అనుకుంటా మన పితరులను దేవుడు ఆశీర్వదించిన విధానము, పితరులు దేవుణ్ణి ఆరాధించినటువంటి విధానము రెండింటినీ వేరియేషన్ చేద్దాం. ఈరోజు రెండింటినీ వ్యత్యాసం చూద్దాం. ఈరోజు మన పరిస్థితులను ఏంటి, ఆ రోజుల పరిస్థితులు ఈ రోజు కూడా ఉన్నాయా? వారు చేసినట్టు మనం ఎందుకు చేయడం లేదనేటువంటి ఆలోచన కూడా మనం చేద్దామా? మీరందరూ ఏదో ధ్యాసలో ఉన్నట్టున్నారు అన్నా. కొంచెం అప్పుడప్పుడు స్పందిస్తుంటే నాకు కూడా చెప్పాలనిపిస్తుంది. మీ ముఖాలు ఏమో ఎక్కడో ఉన్నాయి, ఏదో పెట్టుకుని ఇక్కడ కాకుండా కొద్ది నిమిషాలు వాక్యాన్ని మనం ధ్యానం చేయడానికి ప్రయత్నిద్దాం. చదవబడిన లేఖనాల నుండి 65వ కీర్తన 9వ వచనంలో ఒక మాట అంటాడు. ఏం చేశాడంటే దేవుడు ఎందుకు కృతజ్ఞతాస్తులు చెల్లించాలి, ఎందుకు దేవుడికి అర్పణ చెల్లించాలి అంటే సంవత్సరాది నుండి సంవత్సరాంతం వరకు దేవుడు మనలను ఏం చేస్తాడమ్మా? సంవత్సరాది నుండి సంవత్సరాంతం వరకు దేవుడు మనల్ని ఏం చేస్తాడు? ఏం చేయలేదా అమ్మ? నోరు లేదా? బయట మాట్లాడండి, కొంచెం గట్టిగా మాట్లాడండి. ఏం చేస్తాడమ్మా? మౌనంగా ఉన్న వాళ్ళని ఏం చేయలేదా? మౌనంగా ఉంచాడా? అమ్మా ముందు కూర్చున్న వాళ్ళు ఏం చేశాడు? ఏం చేశాడు? దేవుడు ఆశీర్వదించాడా? ఆశీర్వదించలేదా? ఆశీర్వదించడం పక్కన పెట్టండి. దేవుడు మనలను బ్రతికిస్తున్నాడా లేదా? అయితే చెప్పండి. అందరు పిక్కేలు వేసుకొని వచ్చినట్టున్నారు. బ్రతికించాడా లేదా? బ్రతికించాడు. కాబట్టి మనం కష్టపడడానికి అవసరమైన సామర్థ్యమును కూడా దేవుడు ఇచ్చాడు. కాబట్టి మనం కష్టపడుతున్నాం. అవునంటారా కదా మేడం గారు? ఎస్, హల్లెలూయా. చేతులు కూడా లేవా?
కావాలి. వస్తుందా? మాట్లాడాలి. నోరు ఉంటే మాట్లాడాలి, మాట్లాడితే ఒప్పుకోండి. నా ముందుండి మాట్లాడితే లేపి మళ్ళీ అడుగుతాను, అమ్మ మీ పేరు అందులో తల్లి ఆయా బుద్ధి అని చెప్తాను. ఓకే, ఇక్కడ దేవుడికి మనం కృతజ్ఞతాస్తుతులు ఎందుకు చెల్లించాలి అని చదువుకున్నటువంటి లేఖన భాగంలో కీర్తన గ్రంథకర్త అయినటువంటి దావీదు తెలియజేస్తున్న సందర్భం ఏంటంటే 9వ వచనం, నీవు భూమిని దర్శించి దానిని తడుపుచున్నావు. అవునా? అవును అని చెప్పేవారు రెండు చేతులు దేవుడు వైపు చెప్తాం. హల్లెలూయా. తడపకపోతే మనం గంట తెస్తామండి, బిందెల పోస్తాం ఏంటి, 10 బిందెలు పోస్తాం, 100 బిందెలు పోస్తాం, అంతకంటే ఎక్కువ తడుపుతామా? భూమి పంట పండాలి అంటే దేవుడే తడపాలి, అంతేనా? మీరు మాట్లాడాలి, మీరు ఊరుగా చెప్పండి. అవునా కాదా చెప్తుంటండి మధ్య మధ్యలో, ఓకేనా? రైట్ అండి. దేవుడు మిమ్మల్ని దీవించును గాక, మీ నోటిని తెరుచును గాక. ఏమి దేవుడు భూమిని తడుపుతున్నాడా లేదా? తడపకపోతే పంటలు పండుతాయా? పంటవు. అంటే దేవుడు ఏదో మేలు మనకు చేశాడా చేయలేదా? చేసినందుకు దేవుడికి ఏం చెల్లించాలి? ఏం చెల్లించాలి? కృతజ్ఞత చెల్లించాలి. కృతజ్ఞత చెల్లించకపోతే నెక్స్ట్ ఇయర్ మళ్ళా పంటలు పండుతాయా? పంటవు. పండకపోతే మనం ఏమవుతాం? ఎండుతాము. జాగ్రత్త, అంతేనా? జాగ్రత్త. ఇక్కడ ఏమంటాడు? భూమిని ఆయన తడుపుతున్నాడు. నాకు తొలకరి వర్షాలు పడగానే నాకు పేపర్ చూసే అలవాటు ఉంది. ఆ తొలకరి వర్షాలు పడుతున్న తరుణంలోనే వర్షాలు రాకపోతే పేపర్లో హెడ్లైన్ లో ఒక ముసలోడు ఉంటాడు. ఆ ముసలోడు చేతిలో ఒక కర్ర ఉంటుంది. ఆయన కూర్చుంటున్న నేల అంతా పగిలి ఉంటుంది. ఆయన చెయ్యేమో నొసలి మీద ఉంటుంది. ఆయన కళ్ళేమో ఆకాశం మీద ఉంటాయి. చూసారు ఎప్పుడన్నా? చూడలేదు. పేపర్ చూసే కదా తెలిసి. ఏంటి వర్షాలు పడినప్పుడు ఏం చేస్తాడంటే పేపర్ స్టేట్మెంట్ ఇస్తాడు. ఏంటయ్యా అంటే ఇంకా వర్షాలు పడట్లేదు, మా భూమి చూస్తే ఎండింది, పగిలింది, ఇక పంటలు పండే పరిస్థితి. కాబట్టి ఇప్పుడు ఎవరు చేయాలి సహాయము? వర్షాలు ఎవరు కురిపించాలి? దేవుడే కురిపించాలి. పక్క. హల్లెలూయా, హల్లెలూయా. అంటే నువ్వు చెయ్యనిదేదో దేవుడు నీ పట్ల చెప్పండి చేసి. మంచి బిర్యానీ ఉంటారు, నో ప్రాబ్లం, ఏం ప్రాబ్లం లేదు. దంట అయిపోతాం, చక్కగా తిరిగిపోతాం. ఓకే రైట్. గట్టిగా బయట మాట్లాడమంటే మాత్రం ఆ ఊరు చివరోళ్ళు ఈ ఊరికి రావాలి. అక్కడ గట్టిగా మన ప్రతాపం చూపిస్తారు. ఇక్కడ ఎక్కడేని భక్తి అంతా ఇక్కడే కనబడుతుంది. ఏంటి ఇంత మౌనమో కదా? సరే జాగ్రత్త. నీవు భూమిని దాన్ని దర్శించి దాన్ని నడుపుచున్నావు, దానికి మహాదైశ్వర్యమును కలుగజేస్తున్నావు. దేవుని నది నీళ్లతో నిండి ఉన్నది. దాని వారికి ధాన్యము దయచేస్తున్నావు. ధాన్యాన్ని కూడా ఇచ్చేవాడు ఎవరట? పంటలు ఇచ్చేవాడు ఎవరంట? పంటలు పండించేవాడు ఎవరంట? సమృద్ధిగా నింపేవాడు ఎవరంట? యేసయ్య. మీ ఊర్లో ఉన్న యేసయ్య బాగా చేస్తున్నాడు. ఏ యేసయ్య? ఎవరేసయ్య? చెప్పాలి. ఎవరేసయ్య చెప్పండి. సిగ్గుపడదు చెప్పండి, కొద్ది నిమిషాలే. నా యేసయ్య నన్ను బ్రతికిస్తున్నాడు, నా పంటలు పండిస్తున్నాడు, నన్ను దీవిస్తున్నాడు, నన్ను ఆశీర్వదిస్తున్నాడు, నన్ను సమృద్ధిగా చెప్పండి నింపుతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఎత్తిన చేతులు పండగ, ఎంతని చేతులు పండగ. ఎంత దేవుని మహిమపరుస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు నిన్ను దీవిస్తాడు. నీకు ఏ కొత్త రాకుండా ఆయన సమృద్ధిగా నీకు అనేకమైనటువంటి దీవెనలను కుమ్మరిస్తున్నాడు. సో అయితే దేవుడు తన ప్రజలకు కొన్ని కండిషన్స్ పెట్టాడట. కొన్ని కండిషన్స్, కొన్ని నిబంధనలు పెట్టాడు. ఆ నిబంధనలను జాగ్రత్తగా ఎవరైతే ఆచరిస్తారో, ఎవరైతే ఆయన చెప్పిన ప్రకారం చేస్తారో వారిని దీవిస్తారట. ఆయన చెప్పినట్టు చేయకుండా ఉంటే ఎవరు దీవించబడరు. ఏంటంటే పక్కన చెప్పండి, ఫిగర్ చూపించండి, చూపించండి. పక్కనా కాదా? ఎస్ పక్క. ఎస్ చిన్నలకు అర్థమైపోయింది, పెద్దలకి ఇంకా అర్థం కాలే. అంటే దేవుడు దీవించాలి అంటే ఆయన మాట మనం వినాలి. అంటే ఒక్కోసారి
పంటలు పండించలేదు కాబట్టి అని అంటున్నావు అనుకోండి. నువ్వు ఉద్యోగం చేస్తుంటే నీ ఉద్యోగం ఆశీర్వాదకరంగా ఉండాలంటే, నీకు పదోన్నతి రావాలంటే, నీ ఉద్యోగంలో మంచి ఫలాలు, మంచి జీతాలు రావాలంటే, రోజు రోజుకు ఆ ఉద్యోగం అంచనంచులుగా ఎదగాలంటే, అనేకుల మధ్య నీకు గౌరవ మర్యాదలు రావాలంటే ఏంటి? దేవుని మాట నీవు వినాలి. అంతేనా? తిథోపదేశకాండం చదువుతాం. బైబిల్ ఉన్నటువంటి వారు బైబిల్ పక్కాగా చూడాలి. నీ కళ్ళతో చూడాల్సిందే. చూస్తేనే అక్కడ ఏముందో నీకు కనబడుతుంది, నీ మనసుకు అర్థమవుతుంది. ఆ వాక్యం నీ జీవితాన్ని నడిపిస్తుంది. 28వ అధ్యాయం మొదటి వచనం. 28వ అధ్యాయం మొదటి వచనం. నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా వినిన యెడల ఏమని ఏం చేయాలట? ఎలా ఏం చేయాలట? దేవుని మాట వినడం వేరు, వినడం వేరు, శ్రద్ధగా వినడం వేరు కదా. వినడం వేరు, వినడం కదా. కొంతమంది ఎదురుగా ఉంటారు, మాట్లాడుతుంటాం, ఆడ అక్కడికి చూస్తుంటాడు, మనం ముచ్చట చెప్తూనే ఉంటాం. వాడు ఏంటి దగ్గర చెప్పామంటాడు మళ్ళీ వచ్చి. అంటే అర్థం ఏంటి? వాడు శ్రద్ధగా వినలేదు కదా. ఇప్పుడు వాడికి అర్థం కాలేదు, వాడు ఆ మాట చెప్తుంటే. కానీ దేవుడు మాట చెప్తున్నప్పుడు, మాట్లాడుతున్నప్పుడు మనం ఏం చేయాలట? శ్రద్ధగా చెవులు ఆలోచించి వినాలట. వింటే ఏమవుతుందట? కింద వచ్చి అంటున్నాడు, నీ దేవుడు యెహోవా భూమి మీద ఉన్న సమస్త జనముల కంటే నిన్ను హెచ్చించును. హల్లెలూయా. ఆయన మాట నువ్వు వింటే భూమి మీద ఉన్న వారందరికంటే నిన్ను గొప్ప స్థాయిలో ఉంచుతాడట. ఎంత గొప్ప దేవుడు అని మనకి. ఆయన మాట వింటే, నీ మాట చాలయ్యా, తోపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, చాలయ్యా, నీ మాట చాలయ్యా, నీ తోపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ చాలయ్యా, నీ ఉంటే నాకు చాలేసయ్యా, నీ ఉంటే చాలేసయ్యా, నీ ఉంటే నాకు చాలేసయ్యా, నీ ఉంటే హల్లెలూయా. ఉంటావా? ఆయన వెంటనే ఉంటావా? ఆయన మాటను వింటావా? శ్రద్ధగా వినగలిగితే, ఆయన మాటను నువ్వు ఆలకించగలిగితే, భూమి మీద ఉన్న సమస్త జనముల కంటే ఎక్కువ స్థానంలో నిలుచుగాక. ఒక్క ఆగినట్టు గట్టిగా చెప్పా. నాకేం పక్కన ఎదురుగా ఉన్న నాకేం పడకపోతే దేవుడికి ఏం పడుతుంది? దేవుడికి వినపడాలంటే మనం స్వరమెత్తి, దేవుడికి స్వరమెత్తి దేవుడిని కనపరచాలి కదా. దేవుడిని కనపరచాలి. ఆయన మాట వింటే నువ్వు హెచ్చించబడతావు, దీవించబడతావు. ఏమంటున్నాడు మళ్ళా కింద వచ్చిన, నీ దేవుడైన యెహోవా మాట విని యెడల ఈ దీవెనలన్నీ నీ మీదికి అందులో ప్రాప్తిస్తాయి. ఏ దీవెనలు ఏంటి? కింద చెప్తున్నాడు, నీవు పట్టణంలో తీర్పబడదు, పొలంలో తీర్పబడదు, నీ గర్భఫలము, నీ భూఫలము, నీ పశువుల మందలు, నీ దుడ్డుకెత్తులు, నీ గొర్రె మేకలు ఉండలు దీవింపబడదు. నీ కంపయో పిండి పిసుకు తొట్టిలో దీవింపబడదు. నీవు లోపలికి వచ్చినప్పుడు దీవింపబడదు, లోపలికి వెళ్ళినప్పుడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా కదా. ఎందుకు చెప్తారు? పెద్దకోసం కంటే ఎక్కువ ఆపుతున్నాడు ఏంటి అయ్యగారు అనుకుంటారేమో. అలాగైనా మీరు వింటారేమో అని, అలాగైనా కొంచెం ఇంట్రెస్ట్ చూపిస్తారేమో అని ఆశపడుతున్నాను. అప్పుడప్పుడు కదా పట్టణంలో డైరెక్టే ఎక్కువ వస్తుంది కొంతమందికి కదా. కొంతమంది కళ్ళు తెచ్చుకోవడం నిజమే అలవాటు ఉంటున్నాడు. అందుకనే నాకు భయం. మీరు ఆదిగా చెప్తారు కానీ నిజరెక్కడ పోతున్నారు అనే భయం కదా. అందుకని అప్పుడప్పుడు మిమ్మల్ని అర్పిస్తున్నా. ఏది దేవుడు నీకు ఇవ్వాలి అంటే, నువ్వు కూడా దేవునికి ఇవ్వాలి.
మీరు స్వీకరించడానికి సిద్ధంగా ఉండండి కదా. ఆయన నిన్ను దీవించడానికి ఎల్లప్పుడూ సిద్ధంగా ఉన్నాడు. దీవెన పొందడానికి నీవు సిద్ధంగా ఉన్నావో లేదో ఆలోచించు. తన పితరులైన ఇశ్రాయేలు ప్రజలకు దేవుడు కొన్ని కండిషన్స్ ఇస్తున్నాడు. ఏంటి ఏమన్నాడు? ఏం చేయొద్దు, నువ్వు చేయాల్సింది ఒకటే. ఏంటి అలా? హల్లెలూయా. అందరైనా వింటున్నందుకు, వింటున్న ఆ స్థితిలో నీకు వచ్చినందుకు దేవుడిని దీవించను కాక. నా బాధ ఏదో మీరు అర్థం చేసుకున్నారని నేను అనుకుంటున్నాను. ఏంటి? అందుకనే మిమ్మల్ని మీరు ఆస్తున్న అరుపులను దేవుని స్వరంలో దేవుని యొక్క సన్నిధి చేరును కాక. హల్లెలూయా. ఏంటి? మనము దీవించబడాలి అంటే దేవుడు దీవించాలి. మొదటిది దేవుడు దీవించాలి అంటే మనము కూడా దేవుడిని ఏదో చెయ్యాలి కదా. ఏదో చేయాలి. ఏదో చేయకుండా ఎప్పుడు మా ఇంటికి వస్తే ఏం చేస్తావు? మీ ఇంటికి వస్తే ఏం ఇస్తావు అంటే ఎప్పుడు కూడా వాడు వచ్చినా వాడే తేవాలి, మనం పోయినా వాడే పెట్టాలి. అంతే. మనం మాత్రం కదా ఎంగిలి చేత్తో కాకి కూడా కట్టేరట. అంత భక్తి కలిగి ఏంటి? ఒకవేళ మనం మెచ్చుకుని ఎక్కడ రాలిపోతాయో కాకిని కట్టిస్తాని ఎంగిలి చేత్తో కలుగుతాం. ఏంటి? ఎంగిలి చేత్తో కూడా కాకిని కట్టించాలంట. ఇంత పిసగాలి సంఘానికి అధ్యక్షుడిగా ఉన్న మనకి దేవుడిస్తాడా? మరి దేవుడు మనకి ఇవ్వాలంటే దేవుడికి ఇచ్చి ఆయనను హల్లెలూయా అక్కడ ఉండొచ్చు కానీ ఇక్కడ ఉండొచ్చు బాగుండేది. ఆయనకి ఇచ్చి ఏం చేయాలట? నీకు ఇచ్చావయ్యా, మాకేమి ఇచ్చావని నువ్వు అడిగే స్థాయిలో దేవుడిని వచ్చును కనుక. హల్లెలూయా. హల్లెలూయా. ఆయన సింహాసనం ఎదుట రోజు ప్రత్యక్షమయ్యే సమయం అవుతుంది. ఆ సమయంలో ఆయన ఎదుట నిలబడి ఒట్టి చేతులతో నిలబడకుండా, ప్రభువా నీకు ఏదో చేశాను కదా ఆయన, మాకేదో చేస్తావని ఎదురు చూస్తున్నామని అడిగే వ్యక్తులుగా మనం ఉండాలి. హల్లెలూయా. నువ్వేం చేస్తావయ్యా మాకు అని అడిగే వారంగా మనము ఉండొద్దు అని దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. ప్రియమైన దేవుడు బిడ్డలారా, అందుకనే దేవుడు తన ఇశ్రాయేలు ప్రజలకు కొన్ని నిబంధనలను, కొన్ని కట్టడలను, కొన్ని విధులను ఆయన ఇచ్చాడు. మీరు వీటిని అనుసరించి నా మాట శ్రద్ధగా కలుపుకోని ఎడలా ఏం చేయాలంటే, ఏం వినాలంటున్నాడంటే ఆయన చెప్పే మాట ఏంటట? 26వ అధ్యాయం ఈరోజు చదువుకున్నటువంటి వాక్యవాదంలో 26వ అధ్యాయము ద్వితీయోపదేశ కాండము 26వ అధ్యాయము 2వ వచనంలో మాట అంటాడు. నీ దేవుడైన యెహోవా నీకిచ్చుచున్న నీ భూమిలో నుండి నీవు కూర్చుకున్న భూఫలములన్నిటిలోనూ ప్రథమ ఫలములోకి తీసుకొని అక్కడ ఆగట్టుగా ఏం చేయాలి? దేవుడు నీకు ఇచ్చినటువంటి నీ భూమిలో ఉండి, ఇక్కడ భూమి లేని వారు ఉన్నా మీరేం బాధపడకండి. ఎందుకంటే భూమి లేని వారికి ఉద్యోగాలు ఉన్నాయా అని పెట్టుకోండి. ఏంటి? మీకు ఇచ్చుతున్నటువంటి ఆ భూఫలములో నుండి మీరు కూర్చుకున్న భూఫలములన్నిటిలో ఏమి వారట? మొదటిగా ఏమో అయ్యా వినండి, ఏమి వారట? దేవుడికి ప్రథమ ఫలములను దేవుడికి ఇవ్వాలంట. మొదటి భాగము దేవుడికి ఇవ్వాలి. ప్రథమ ఫలం అంటే ఏంటి? మొదటి భాగం. అమ్మ 10,000 వచ్చాయి కదా పండుగ చేసుకోవడం కాదు. 10,000 వచ్చినప్పుడు ఆ జీతంలో మొదటి భాగము దేవుడికి తీసి నెక్స్ట్ మిగిలిన భాగములన్నీ కూడా నువ్వే కనుక, దేవుడికి ఇచ్చినవే కనుక నువ్వు వాడుకోవాలి అంటున్నాడు. అంతేనా? అర్థమైందా? ఎంతమందికి అర్థమైందా? అర్థం కాని వాళ్ళు హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. ఏంటి? ప్రథమ ఫలములను దేవుడికి. ఇంకా మనం లోతుగా ఆలోచిస్తే నీ పంటలో పండే ఏది పండినా దేవుడికి ప్రథమ భాగము దేవుడికి ఇవ్వాలంట. చెట్టుకు కాయ కాసిన, పశువుకు ఎన్ని దూడలు పెట్టినా, ఉద్యోగంలో జీతం వచ్చినా, ఏదైనా సరే మొదటి భాగము దేవునికి ఇవ్వాలి. అంటే మొదటి భాగము దేవుడికి. ఇది ఎవరి మాట? ఎవరు చెప్పిన మాట? వస్త్రమే చెప్పిన మాట, నేను చెప్పిన మాట? చెప్పండి. దేవుడు అనే పదం గౌరవాత్మకమైన పదం. నాకు ఇష్టం లేని పదం ఏంటంటే సింగులర్ గా మాట్లాడడం నాకు ఇష్టం ఉండదు. లేదా అందరిలో గుంపులో అందరు చెప్పిన మాట చెప్పడం నాకు అసలు ఇష్టం ఉండదు. ఏం చెప్పాలి? ప్రతి మాట నీకు
నా దేవుడు చెప్పిన హల్లెలూయా హల్లెలూయా. నా దేవుడు అని నువ్వు ఎప్పుడైతే చెప్పగలుగుతావో నువ్వు నమ్ముతున్న నీ దేవుడు ఘనమైన కార్యాలు నీ మధ్య జరిగిస్తాడు. హల్లెలూయా. నువ్వే గౌరవించకపోతే నిన్ను గౌరవించడము ఆయన తరము కాదు. ప్రియమైన వాళ్ళ నిన్ను గణపరిచే దేవుడిని నువ్వు గణపరచాల్సిన బాధ్యత మన పుస్తకంలో మీద ఉంది. ఏంటి మరొకటి ప్రథమ భాగం ఇవ్వాలి. తర్వాత ఏంటి అదే అధ్యాయము 26వ అధ్యాయము 26వ అధ్యాయం 12వ వచనం 10వ భాగములో ఇదంట 10వ భాగములు ఇవ్వాలి. ఏంటి ప్రథమ ఫలములను దశమ భాగములను యెహోవా చెప్పండి పూర్తి చేస్తారని ఆశిస్తున్నాను. యెహోవా సొమ్ము కదా. యెహోవా సొమ్ము ప్రథమ భాగం ఎవరిదట? 10వ భాగం ఎవరిదట? యెహోవా సొమ్ము అంటున్నాడు. యెహోవా సొమ్ము దేవుడిదే. చాలా మంది చేస్తున్నటువంటి ఈ మధ్య కాలంలో చాలా కంప్యూటరిజం అయిపోయింది కాబట్టి, టెక్నాలజీ కలిగిన కాలంలో మనం ఉన్నాం కాబట్టి కొందరు చేస్తున్నటువంటి పనులు ఏంటంటే మేము అప్పుడప్పుడు పట్టణాల్లో కూడా చేస్తాం. మాకు సీనియర్ అయ్యారు, వస్త్రమయ్య గారు, మేమందరం కొన్ని సందర్భాల పట్టణాల్లో కూడా చేసి వచ్చాం. ఇప్పుడు ఏదో సార్ మా ప్రాంతాలకు వచ్చామని అనుకోకుండా వాళ్ళు ఏం చేస్తారంటే కొంతమంది దశమ భాగం తీస్తారు. ఏం భాగం తీస్తారు? దశమ భాగం తీస్తారు. దశమ భాగం తీసి ఇదిగో మేము దేవుడికి దశమ భాగం ఇస్తున్నామని గర్వంగా చెప్తారు. గ్రేట్ అమ్మా చెప్పండి. మేము కొంచెం ఆలోచన చేస్తాం. దశమ భాగం నుంచి నేను దేవుడికి దశమ భాగం ఇచ్చారని దేవుడి సన్నిధానంలో గ్రేట్ చెప్తారు. గ్రేటా 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 ఎందుకు కాదు? నువ్వు ఎలా తీయలేదు, మనం ఎలా తీయలేదు. ఉన్నోడు దశమ భాగం దేవుడికి ఇచ్చాడు, మనది గ్రేటా కాదా? అమ్మా ఎందుకు కాదంటారు చెప్పండి, కొంచెం ఆలోచిద్దాం. ఎందుకు కాదు? దేవునికి ఇచ్చావు, అది నీ గొప్పేమి కాదు. ఎస్ దేవుడు తీర్చు కాక. ఈయన వాడి పరిస్థితి ఏంటి? అసలు ఈయన వాడి పరిస్థితి ఏంటి? ఆడు ఉన్నాయి కాబట్టి ఆడు ఇచ్చాడంటే అంటాడు ఈయనోడు. ఏమి చెల్లెల రూపాయి గీతలు ఎక్కువ, పనికి మాడినోడికి మాటలు ఎక్కువ. ఇయ్య పెట్టలేని వాడే చాలా మాటలు మాట్లాడేస్తాడు కదా. అంటే ఉన్నటువంటి వాడు చెల్లెల రూపాయి కూడా గీతలు ఎక్కువ ఉంటాయి కదా. పనికి మాట్లాడుతున్న వాడికి మాటలు ఎక్కువ చెప్తాడు తప్ప మోటలేమి ఇవ్వడు. ఇప్పుడు దశమ భాగము దేవునిది అర్థమైంది. దశమ భాగం ఇచ్చినంత మాత్రాన గొప్పేమి కాదు. ఈయన వాడి సంగతి పక్కన పెట్టండి, ఇచ్చే వాడి సంగతి గురించి ఆలోచిద్దాం. ఏంటి దశమ భాగం ఇచ్చినంత మాత్రం గొప్పేమి కాదు. ఎందుకు గొప్ప కాదంటే అది దేవునిది, దేవునికి ఇస్తున్నాం. మందేమి ఇవ్వడము లేదు. అంతేనా? అవునా కదా? దేవునికి ఇచ్చావు, అది నీకు ఉపయోగం కదా. 1000 ఇస్తే 100 దేవుడి కనుక దేవుడికి ఇచ్చావు. 99 అంటే 900 రూపాయలు నువ్వు ఆడుకుంటున్నావు. ఇంకొక మాట, దశమ భాగం తీస్తారు కొంతమంది. దశమ భాగం తీసి ఏంటి హైదరాబాద్ లో ఉన్నటువంటి మినిస్ట్రీలకు అన్నింటిగా పనిచేస్తారు. ఒక భాగం కేరళలో ఉన్నటువంటి వాడికి ఒక భాగం, తమిళనాడులో ఉన్నటువంటి వాడికి ఒక భాగం, ఇంకెక్కడెక్కడ ఉన్నటువంటి వాడికి ఒక్కొక్క భాగం ఇస్తాడు. పక్కనే నీ కొరకు నువ్వు ఏడిస్తే ఏడుస్తాడు నీ సేవకుడు. నువ్వు కన్నీరు కారుస్తే కన్నీరు కారుస్తాడు. నీకు బాధ వస్తే ఆయన బాధపడతాడు. నువ్వు రోగివై ఉంటే ఆయనకు రోగం వచ్చినట్టుగా ఫీల్ అవుతాడు. నీకు సమస్య వస్తే నీ సమస్యలో సహకారం చేస్తాడు. నీ కొరకు ప్రార్థన చేస్తాడు. అవసరమైతే నీ ఇంటికి రాత్రనగా పగలనగా నీ ఇంటి చుట్టూ తిరుగుతాడు. నీ ఆనందంలో ఆనందాన్ని పంచుకుంటాడు. నీ యొక్క వేదనలో వేదన పంచుకుంటాడు. ఏంటి నీకు ఒకవేళ బాగలేదంటే నీకు ఎవరు తీసుకొని వెళ్ళేవారు లేరంటే నీ సేవకునే అవసరమైతే తీసుకొని హాస్పిటల్కు తీసుకొని వెళ్తాడు. ఎన్నెన్నో బాధలు నీతో పాటుగా పంచుకుంటున్నా ఒక సేవకుడికి మాత్రం ఏమి కూడా ఇవ్వం. ఏంటంటే వాళ్ళ ఇంటికి వెళ్ళగానే ఒక చెక్కముడు చూపిస్తాడు. అయ్యా ఇదిగో మేము యూత్ కాన్ఫరెన్స్ లో పాల్గొన్నాం, అక్కడ నుండి మాకు గిఫ్ట్ పంపించారు. ఏంటమ్మా నీకు పంపించింది గిఫ్టా?
నువ్వు పంపించిందంటే 20,000 రూపాయలు పంపించాలని నేను చెప్పేసుకుంటాను. నాకు చాలా బాధ అనిపించేది కొన్ని పట్టణాల్లో పనిచేసినప్పుడు. వారింటికి గృహదర్శనానికి వెళితే పుత్ర ప్రార్థన చేయడానికి సంతకెళ్ళాలనేవాడు. సంతకెళ్ళాలనుకొని 100 రూపాయలు మా ముఖాన కొట్టి ప్రార్థన చేయమనేవారు. నాకైతే ఎక్కడ లేని బీపీ పెరిగిపోయేది. ఎందుకో తెలుసా? ముస్తు 100 రూపాయల కోసం నీ దగ్గరకు వచ్చి నీ సేవకుడు ఏంటి? ముస్తు 100 రూపాయల కోసం నీ సేవకుడు నీ దగ్గరకు వచ్చింది, నీ ఇంటికి వచ్చింది. 100 రూపాయల కోసం కాదమ్మా. నువ్వు క్షేమంగా ఉండాలని, నీ పిల్లలు క్షేమంగా ఉండాలని, నీ కుటుంబం క్షేమంగా ఉండాలని ఆనందించడం నీ కొరకు ప్రార్థన చేయడానికి నీకు దేవునికి మధ్యవర్తిగా నీ సేవకుడిని నిలబెట్టుకున్నాడు. హల్లెలూయా. కొంతమందికి దేనికి స్పందించండి. ఈ భాగం దేనికి స్పందించండి. దేవుడు ఎన్నో విషయాల్లో నీ సేవకునికి సహాయకంగా, నీకు సహాయకంగా, నీకు మధ్యవర్తిగా దేవుడు ఉంచాడమ్మా. పైగా ఏమంటాం తెలుసా? కొన్ని సందర్భాల్లో మమ్మల్ని అయ్యగారు నాకు ఏం చేసుకోవట్లేదు, మమ్మల్ని పొగట్లేదు అంటారు. మీరు ఎప్పుడన్నా ఆలోచించండి. నన్ను తిట్టుకున్నా పర్లేదు ఒక మాట అంట. ఎప్పుడన్నా అయ్యగారు పొగిడామా? అయ్యగారు పొగడకపోతే ఎన్ని అక్షంతలు వేస్తాను కదా. కనీసం ఒక్కరైనా లేసి ఈ పంటలో అయ్యగారు మా కొరకు రాత్రంతా కష్టపడ్డాడండి, ఏంటి ఆయన కన్నీరు కాల్చాడండి, కనుకనే సక్సెస్ఫుల్ గా ఈ పంట జరిగిందని ఏ అమ్మాయినా ఏ అయ్యాయినా నిలబడి సాక్షి చెప్తారా? అమ్మా కథంతా ఒకటా పొగట్లా చెప్తా దేవుడు దిగుచ్చుకుంటాక. హల్లెలూయా. ఒకరిద్దరైనా ఉంటే సంతోషం అండి. మీరు ఇచ్చే బంగారము, వెండో, వస్త్రాలు, వైద్యాలు మాకు అవసరము లేదు. కానీ ఏంటో తెలుసా? ఏదో ఒక మంచి మాట మనిషిని బ్రతికిస్తుందట. దేవుడికి నువ్వు ఇచ్చి శోధించిన ఎడల ఆకాశపు వాకింటను విప్పి పట్టదారంతా విస్తారమైన దీవెనిస్తాడట. ప్రథమ ఫలములను, దశమ భాగములను, స్వేచ్ఛార్పణలను, కృతజ్ఞత అర్పణలను దేవునికి అర్పించి ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఎవడైనా అప్పు కోసం ఒక దగ్గరికి వెళ్తాం మనం. అయ్యా నా భార్యకు బాగలేదు, నా భర్తకు బాగలేదు, నా పిల్లలకు బాగలేదు, ఒక 1000 రూపాయలు సహాయం చేయండి అంటాం కదా. అలాగానే 1000 రూపాయలు ఇచ్చారనుకోండి, వాడిని ఏమంటామండి మనం? థ్యాంక్స్ బ్రదర్, నిజంగా మీరు దేవుళ్ళలాగా నన్ను ఆదుకున్నారు అంటామా? ఇవ్వడం వల్ల ఆయన ఏమన్నా మనం ఏమన్నా అని మర్చిపోయాం మనం ఇప్పుడు కదా. ఏమన్నా 1000 రూపాయలు ఇచ్చిన వాళ్ళు ఏమన్నా? దేవుడు అన్నాము. హల్లెలూయా. హల్లెలూయా. ఒక మంచి పని చేస్తే నువ్వు దేవుడు అవుతావు. అంటే దేవుడు అవుతావు అంటే నువ్వు ఈ కొబ్బరికాయ కొట్టి లేదా ఊదొత్తులు పెట్టడం కాదు. ఏంటి అక్కడ? దేవునికి కలిగిన మంచి మనసు మీరు కూడా కలిగి ఉన్నారు. ఎస్, కృతజ్ఞత చెల్లిస్తాం. ఒకరు వెంటనే సహాయం చేస్తే వెంటనే ఏమవుతామండి? థ్యాంక్స్ బ్రదర్ అంటామా? మరి దేవునికి ఎన్నో చేశాడా చేయలేదా? ఎన్ని మేలు చేశాడండి. అన్ని కాదు, ఎన్నెన్నో మేలు మనకు చేస్తాడు. నేను ముగించేటువంటి పరిస్థితులకు వెళ్తాను. ప్రేమల దేవుని బిడ్డలారా, ఇంకొక సందర్భాన్ని నేను చెప్పి నేను ముగించేస్తాను. 9వ అధ్యాయం కొరింథీయులకు రాసిన పత్రిక, అపోస్తలుడైన పౌలు కొరింథీ సంఘానికి రాసిన 2వ పత్రిక 9వ అధ్యాయం 5వ వచనం. బైబిల్ ఉన్నటువంటి వారు తెరిచి చదివి సహాయం చేయండి. కావున లోగడ ఇచ్చేదరని మీరు చెప్పిన ధర్మము పిసిని ధనముగా ఇయ్యక. లోగడ అంటే ఇంతకు ముందు మీరు దేవుడికి ఏదో ఇస్తామని ఒక ప్రమాణం చేసుకున్నారు కదా. కష్టాలు రాగానే ఏం చేస్తామని? దేవుడా 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 కదా, నన్ను కాపాడు నాయనా, నువ్వు నన్ను కాపాడితే నీకు ఎంత చేస్తా? ఏమో చెప్పలేదండి రేపు దేవుడికి? ఏమో చెప్పలేదా? ఏం చేస్తా ఉన్నారు? 116 కదా.
ఇంటెన్సివ్ కేర్ యూనిట్ కదా, వాళ్ళు మాత్రమే ఉంటారు, మనం మాత్రం అక్కడికి వెళ్ళడానికి లేదు. ఏంటి హడావిడిగా లోపలికి వెళ్తాడు, హడావిడిగా బయటకు వస్తాడు. డాక్టర్ గారు ఏమైంది? అమ్మ వాడుతున్నావు, ఇప్పుడే కదా 50,000 రూపాయలు మందులు వేస్తాం, ఇంకొక 50,000 ఖర్చు అక్కడ క్రిటికల్ మందులు స్టార్ట్ చేస్తాం. 50 లక్షలు అయిపోతాయి అక్కడ. చివరికి 2 బల్బులు ఉంటాయి, ఒకటి గ్రీన్ ఒకటి రెడ్ బల్బ్ ఉంటుంది. పాపం రెడ్ బల్బ్ వెలిగింది. లాస్ట్కి డాక్టర్ గారు నెమ్మదిగా వస్తారు. అప్పటికల్లా ఈ పేషెంట్ దగ్గర డబ్బులన్నీ అయిపోయాయి. డాక్టర్ గారు నడకూడ స్పీడు తగ్గిపోయింది. ఇక వెళ్ళని వస్తాడు, బయటకు వచ్చి అంటాడు, అమ్మ మా ప్రయత్నం మేము చేసాము, ఇక దేవుడు దయ ఉంటే ఇప్పుడు అన్ని అయిపోయినాక ఎవరు దయ కావాలట? అప్పుడు దేవుడు దయ కావాలంట. అంటే అప్పుడు అక్కడ అనుకుంటాడు, ప్రభా ఉన్నాయన్న అయిపోయింది నాయన, నీకు 116 వేస్తా తండ్రి, నా భర్తని, నా పిల్లల్ని, నా భార్యని. దేవుడికి ఇచ్చినప్పుడు 116. ఏంటి అదే డాక్టర్స్కి ఇచ్చినప్పుడు 1,00,000 ఆలోచిస్తుంది. నువ్వు దేవుడికి ఇస్తానని కొంతమంది ఏం చేస్తారంటే మర్చిపోతారట. ఓడదాటం దాకే ఓడమల్లన్నా, ఓడదాటాక ఓడమల్లన్నా అన్నట్ట. ఏంటి 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 ఆలోచించండి, ఓడమల్లన్నారట. ఏంటి ఆలోచించండి ప్రియమైన దేవుడు. అవసరం తీరినాకే దేవుడు, అవసరం తీరాక నీవెవరు నాకు దేవుడు ఇచ్చదామని మీరు ఇచ్చేటప్పుడు పిసినితనముగా ఇయ్యక ఎలా ఇవ్వాలట? ఎలా ఇవ్వాలట? ఎలా ఇవ్వాలట? చెప్పండి గట్టి చెప్పండి. యేసు సానే కొనేను నా సమస్త. ఏంటి రాలేదు ఇప్పుడు? యేసు సానే కొనేను నా సమస్తముతోను. పాట మాత్రం బ్రహ్మాండంగా వాడేస్తాడు. ఏమిచ్చాడట? ఏమిస్తాడట? యేసు స్వామి నీకు నేను నా సమస్తం. అమ్మా వినండి, వాళ్ళు ఎప్పుడు మనలాంటి లేవు, వాళ్ళకి మనకంటే ఉన్నాయండి. ఏంటి యేసు స్వామి నీకు నేను నా సమస్తం ఇస్తాను. బాధపడాలి, ఇస్తావా? 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 ఏమి ఇస్తావు? సమస్తం ఇస్తావా? హల్లెలూయా, హల్లెలూయా. దేవుడిని సమృద్ధిగా నింపును గాక. మాట చాలండి కదా. దేవుడికి కావాల్సింది ఏంటంటే ఒక మాట అంటే, నువ్వు మాట అంటే దేవుడు ఉప్పిపోతాడు కదా. ఎంత ఆనందిస్తాడంటే అంత ఆనందిస్తాడు పరలోక మందు. ఏంటి నీ సమస్తం దేవుడికి ఇవ్వాలంటున్నాడు. ఏంటి ప్రథమ ఫలములను దశమ భాగములను నీకు కలిగిన వాటినన్నింటిలో నుండి దేవుడు నిన్ను దీవించిన కొలది, దేవుడు నిన్ను దీవించిన కొలది దేవుడికి ఇవ్వాలంటున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆ ఇచ్చేది కూడా పిసినితనంగా ఇవ్వతాడు. ఇవ్వాలా వద్దా? ఇవ్వాలా వద్దా? ఇవ్వాలా వద్దా? వేస్తే బాగా, వేస్తే బాగా, ఏకపోతే బాగా. అయ్యగారు పోయిన వారం కవర్ ఇచ్చారు, కవరే కాదు బాధ. వాళ్ళ ముఖాలు చూస్తే భలే ఆనందంగా ఉంటాయి. 1000 వోల్టేజ్ల బల్బులు ఎరిగినట్టు కొంతమంది బల్బులు ఏంటి ఆ ముఖాలు. మేము కవర్ వేయడానికి వెళ్తాం, ఇంటికి వెళ్తే ఇక్కడ చూస్తారు, ఆయన నేను మళ్ళీ ఇచ్చారా, మళ్ళీ తెచ్చారా కవర్. పోయిన వారమే కవర్ ఇచ్చాడు, మళ్ళీ కవరా. ఏమి అర్థం? మరి దేవుడు కూడా పోయిన వారమే దీవించాను, ఈ వారం కూడా దీవించాలా అని అనుకుంటే నీ సంగతి ఏంటి? మన బ్రతికేంటి? ఏమంటారండి? ఏమంటారండి? పోయిన సంవత్సరమే నేను ఆశీర్వదించానైనా 50 బస్తాలు అడిగావు, 100 బస్తాలు పంటనిచ్చాను. 1,00,000 రూపాయలు జీతం కావాలన్నా 1,50,000 రూపాయలు జీతం ఇచ్చారని చేశారు. మళ్ళీ ఎలా అంటే ఏంటి, నువ్వు ఎలా కూర్చుంటావండి? దేవుడికి ఇచ్చేటప్పుడు పిసినితనముగా అయ్యాక ధారాళముగా
కూడా గుర్తుంటదేమని ఏంటి కొంచెంగా ఎత్తి ఏంటి ఆకాశం మీద ప్రార్థన చేయండి ఆశీర్వదించండి అంటారు. ఆ పాపం ఆయనకి ఇచ్చిన ఆశీర్వాదం ఒకటే డైలాగ్. ఆయనకి ఇచ్చిన డైలాగ్ ఏంటి? నిన్ను ఆశీర్వదించి ఆయన ఆకాశము వాటిని విప్పి ఆకాశాన్ని విప్పి నీ మీద ఏమైందండి? ఆయనకి ఇచ్చిన డైలాగ్ అది ఒకటే కాబట్టి ఆయన ఇస్తాడు. ఆయన ఇవ్వాలి అంటే ఆ దీవెన ఆయన అంగీకరించాలంటే ఈయన అడుగుతాడు ఓకే, కానీ ఆయన ఇవ్వాలంటే మొదట మనం ఇవ్వాలి. హల్లెలూయా. చప్పట్లు కొట్టండి ఒకసారి, చప్పట్లు కొట్టండి. మనం అనే మాట పెట్టి ఇంకో మాట చెప్పండి. చెప్పండి గట్టిగా. భయపడితే చిక్కుపడుతుంది. నేను ఇవ్వాలి. నేను ఇస్తే నా దేవుడు నాకు ఇస్తాడు. నువ్వు నీకుంటే నీ పక్కడికి ఇస్తాడు జాగ్రత్త కదా. గురువు కనుకయ్యో కొంచెముగా విత్తువాడు కొంచెముగా పంట కోయను. కొంచెంగా విత్తువాడు కొంచెంగా పంట కోయను. తర్వాత సమృద్ధిగా విత్తువాడు సమృద్ధిగా పంట కోయను కదా. నాకంటూ వడ్డీ ఇచ్చిన వాడికి తెలుసు నీ దగ్గర వడ్డీ ఎలా వసూలు చేయాలో అని తెలుసు. ఏ వడ్డీ ఇస్తే నీ దగ్గర నుంచి ఎలా రాబట్టాలని తెలుసు. నీకు అప్పించిన వాడికి తెలుసు వడ్డీ ఎలా వసూలు చేయాలో. నట్టి విరగొట్టి మరి వడ్డీ అవునంటారా కాదంటారా? ఏంటి మరి దేవుడు ఇచ్చిన వాడికి నీ దగ్గర నుంచి లాక్కోవడానికి పెద్ద సమస్య అంటారా? సమస్య అంటారా? అలా చెక్కేసి కనబడిపోతుంది. ఏం చేస్తాడు? ఇప్పుడు పోయాలి కదా, ఎక్కడికో పోయాలి. ఎక్కడెక్కడ నుంచో నీ దగ్గర నుంచి ఎలా వసూలు చేయాలని తెలుసు. కొంచెంగా విత్తువాడు కొంచెంగా పంటకోడు, సమృద్ధిగా విత్తువాడు సమృద్ధిగా పంట
పంట కోస్తాడు. ప్రియమైన దేవుని బిడ్డారా, ఇచ్చినట్టు కొత్త చేస్తాడట. గురుగు కొనక సరుగు కొనకయో, సరుగు కొనకయో, బలవంతంగా కాకయో, ప్రతి వారు తన హృదయములో నిశ్చయించుకున్న ప్రకారం వలన హల్లెలూయ ప్రథమ ఫలములను, దశమ భాగములను, కృతజ్ఞత అర్పణలను, స్వేచ్ఛార్పణలను, మొక్కుబడి కానుకలను, ఇంకొక కానుక చెప్తున్నాను, నిశ్చయించుకున్న ప్రకారము కానుక చెల్లించాలి. హల్లెలూయ. ఉద్యోగం అంటే ప్రభువులకు ఉద్యోగం ఇస్తే మొదటి జీతం నీదే అంతటా అంట. ఉద్యోగం వచ్చేదాకా మాట్లాడతాడా అది ఏమంటారు? నిశ్చయించుకోవడం అంటారా కాదంటారా? ఏంటి ముందటగా నిర్ణయించుకోవడం కదా, లేక మొక్కుబడి చేసుకోవడం అంటారు. నిశ్చయించుకున్న ప్రకారము దేవునికి ఇవ్వాలి. దేవా ఈ సంవత్సరం అంతా నన్ను ఆశీర్వదించినందుకు నీకు ఇస్తానని చెప్పి నిర్ణయించుకున్నాక ఒక కానుకుంటే ఇన్ని కానుకలు ఇవ్వాలండి. అమ్మా దేవుడు ఇస్తే కానుక ఏంటో తెలుసా? ఎన్ని రకాల కానుకలు ఉన్నాయి తెలుసా? ఏదో 10 రూపాయలు వేసి అది కూడా చల్లటి రూపాయలు, తిరిగిన రూపాయలు వేసి వెళ్ళేవాళ్ళు చాలా మంది ఉంటారు. ఇది మాత్రమే కాదు, దేవుడికి ఎలా ఎన్ని విధాలుగా దేవుడికి ఇస్తే అంతకంటే ఘనమైన స్థాయిలో దేవుడు నీకు ఇస్తాడట. హల్లెలూయ హల్లెలూయ. 8వ వచనం, మరియు అన్నిటి యందు ఎల్లప్పుడూ మీలో మీరు సమృద్ధి గలవారై ఉత్తమమైన ప్రతి కార్యము చేయుటకు దేవుడు మీ యెడల సమస్త విధములైన కృపను విస్తరింపచేయగలడు. హల్లెలూయ హల్లెలూయ. గొప్ప కార్యాలు చేయడానికి నువ్వు పూనుకుంటే, గొప్ప కార్యాలు చేయడానికి నిర్ణయం తీసుకుంటే, విలేఖ్యేరి గారు ఒక మాట అంటాడు. ఏమంటాడంటే, దేవుని కొరకు గొప్ప కార్యాలు నిర్వహించు, దేవుని నుండి ఘనమైన కార్యాల కొరకు నిరీక్షించు అంటాడు. మొదట మనమే చేయాలి. కార్యక్రమాలు నిర్వహిస్తే, కార్యక్రమాలు ప్రారంభిస్తే, నిరీక్షిస్తే, ప్రారంభించి ఏం చేయాలి? ప్రారంభించి ఆ కార్యాలు చేస్తూ నిరీక్షించాలి. నిరీక్షిస్తారంటే ఎదురు చూడడం. అప్పుడు దేవుడు నీకు ఏం చేస్తాడంటే, నువ్వు ఏది చేశావో దానికంటే రెట్టింపైన ఆశీర్వాదాలు కదా, ఆశీర్వాదాలు. నువ్వు వేదనతో ఉంటే ఆయన చూడలేడు, కష్టంలో ఉంటే ఆయన చూడలేడు, నువ్వు దేవుడిస్తూ ఉంటే ఆయన చూడలేడు కదా. మనం అప్పుడప్పుడు సంతోషంగా పడు, కష్టములో నష్టములో నాతో ఉన్నావు, వేదనలో నాతో ఉన్నావు, కష్టములో నష్టములో నాతో ఉన్నావు, వేదనలో నాతో ఉన్నావు, అడిగిన వారికి ఇచ్చేవాడు, ఎదిగిన వారికి ఇచ్చేవాడు, అడిగిన వారికి వారికి ఇచ్చేవాడు, ప్రతి వారికి
మరి మా తోటి గురువైనటువంటి పంతులు గారు నోవా పంతులు గారికి వారి
మణిపత్రులకు ప్రత్యేక వందనాలు, అమ్మగారికి వందనాలు, మరి ఇప్పుడు వచ్చిన పెద్దలందరికీ వందనాలు. రెండు ఈరోజు ఈ కోత పండుగ పురస్కరించుకొని మరి కొంతమందిని ఈ భోజనం వట్టిగా పండుగ చేసుకుని ఉపవాసంలో ఉండి కూడా పంపిస్తే ఎట్లా బాగుంటుందని ఆలోచన చేసి మా కొంతమంది పెద్దలతో కలిసి నేను వారిని సంప్రదించినప్పుడు వారు ఇచ్చిన సహాయ సహకారాలను బట్టి వారి ముందుండి నడిపించిన విధానాన్ని బట్టి మరి పెద్దలందరికీ మరొకసారి నా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నాను. ఎస్ విజయ్ గారు, మరి పి కమలాకర్ సార్ గారు, ఏ ప్రసన్న కుమార్ సార్ గారు, జి గణేష్ సార్ గారు, భాగ్యమ్మ గారు, యాకోబు గారు, ఇజు విజయ్ కుమార్ సార్ గారు, అలాగే కవిత సిస్టర్ వారి ఫ్యామిలీ, మనందరం కరతాళ చప్పట్లతో వారిని వారు చేసిన మేలు బట్టి వారికి వందనాలు. మరి నిన్నటి దినమున ఈ దేవాలయంలో పండుగ జరుగుతుందని తెలిసి మరి దేవాలయము మరి కడగకుండా ఎట్లా ఉండాలని తపన పడినప్పుడు సాయంత్రం 5 గంటలకు దీనమ్మ వచ్చి మరి ఒక్కటే తనతో పాటు అమ్మగారు ఉండి ఈ దేవాలయాన్ని శుభ్రంగా కడిగి మనకు అప్పగించిన దినంకు ప్రత్యేకంగా వందనాలు. అదే రీతిలో ఈ ఉదయకాలము భోజనములో సహాయపడినప్పుడు కవిత గారిని మేము ముందుగానే రిక్వెస్ట్ అడిగినప్పుడు మాకు కవిత మేడం ముందుంటే అన్ని పనులు అయినట్టే, మాకేం దోకలేదు. మేడం గారు ఇక్కడ నిలబడితే పని చేయకుండా నిలబడితే అన్ని అయినట్టే. వారు చక్కని భోజనాన్ని వండి వారితో పాటు సహకారంగా ఉన్నటువంటి అక్క మరి విజయ్ కుమార్ సారు, ప్రసన్న ప్రశాంత్ మేడం గారికి, అలాగే ప్రసన్న సార్ గారికి, అమ్మగారికి, మరి సలోమి గారికి, సోమశేఖర్ గారికి, మరి అక్క ధనలక్ష్మి, వీరందరికీ ఒక్కసారి మన చేతులతో సపోర్ట్ కొట్టి వారిని వారి విజయ్ గారు కూడా ఉండి చక్కగా భోజనాలు ఏర్పాటు చేసి మరి రెడీ ఆరాధనలోకి వచ్చి దేవుని ఆరాధన పాలు పొందినందుకు వారికి ప్రత్యేకంగా మరొకసారి నా పక్షమున, నా కుటుంబ పక్షమున, ఒక సేవకుని కుటుంబ పక్షమున ప్రత్యేకంగా మీకు నిండు వందనాలు తెలియజేస్తూ ఉంటున్నారు. ఇవి వచ్చే ఆదివారము మన దేవాలయంలో మరి ఉదయకాలం ముందు 10:30 గంటలకు ఆరాధన ఉంటుంది కనుక అందరూ సకాలంలో మరి ఆరాధనలోనికి రావాల్సిందిగా మనసారా కోరుకుంటూ ఉంటున్నారు. అలాగే వచ్చే ఆదివారము మధ్యాహ్నము 3 గంటలకు మరి నాగపేట తండాలో కోతకాలపు పండుగ ఉంటుంది కనుక మరి అందరికీ ఆహ్వానం ఇస్తున్నాము కనుక అందరూ మీ యొక్క సమయాన్ని సద్వినియోగం చేసుకుని మరి యొక్క తండ్రులు జరిగే ప్రార్థనలో పాల్పొందవలసిందిగా, కోతకాల పండుగలో పాల్పొందవలసిందిగా మనసారా మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉంటున్నాను. ఇవి మన మధ్యలో ఉన్నటువంటి మరి యొక్క ప్రకటనలు కనుక ఈ ఆరాధన అయిన తర్వాత ఎవరు వెళ్ళకూడదు. వచ్చిన వారందరూ చక్కగా భోజనాలు చేసి మమ్మల్ని, మా సంఘాన్ని ఆశీర్వదించి వెళ్ళవలసిందిగా ప్రేమపూర్వకంగా మీకు విజ్ఞప్తి చేస్తూ ఉంటున్నాను. ఇది మనందరం లేచి నిలబడి ఉంది. కవర్లు ఉన్నాయండి ఇక్కడ, ఎవరికైనా కవర్లు కావాలంటే కొందరు కవర్ ఇవ్వండి, కానుక కవర్లు ఇస్తే వాళ్ళు అందించండి. మనందరం లేచి నిలబడి ఉండి 578వ పాట పాడుకుంటూ నీ ధనము నీ ధనము పాట పాడుకుంటూ మన యొక్క కానుకలను దేవునికి సమర్పించుకొని దేవుని మహిమపరుస్తున్నాము. అందరూ లేచి నిలబడి ఉండి 578వ పాట పాడుకుంటూ దేవుని అర్పణలు అర్పించుకుందాము. మీ అర్పణలు తెచ్చిన వారు కుటుంబ వయసుగా ముందుకు వచ్చి మీ యొక్క అర్పణించి ప్రార్థన చేయించుకోగలరని కోరుకుంటూ ఉన్నాను. నీ ధనము నీ ధనము ప్రభు యేసుదే, నీ దశమ భాగము నీ
మోకరించండి. ఓ దేవా, అన్ని మంచి వరములు దాత, జన్మించినటువంటి కానుకల దయతో అంగీకరించమని ప్రార్థిస్తున్నాం. హేబేలు అర్పించిన అర్పణను మీరు అంగీకరించి మాకందరికీ మాదిరికరంగా మీరు ఉంచున్నారు. అబ్రహాము ఇచ్చినటువంటి ఆశీర్వాదాలను బట్టి తన సంతానాన్ని మీరు దీవించి నీతి వరకు విశ్వాసములకు నడవలసినగా మీరు దీవించున్నారు. ఈ దినమున ఒక బీద విధురాలు యొక్క కానుకను కూడా మేము జ్ఞాపకం చేసుకుంటున్నాం. తనకు కలిగిన దానులను సమృద్ధిగా ఇచ్చడం వలన సమృద్ధికరమైన జీవితము నైనా మరి సువార్త ప్రకటిస్తున్న ప్రతి స్థలంలో వారి యొక్క నామమును కొనియాడటం మీరు కృప చూపించున్నారు. ఈరోజు నీ పిల్లల వారికి సంవత్సర కాలం అంతటిలో మీరు చేసిన అనేకమైన కార్యములను జ్ఞాపకం చేసుకుంటూ కృతజ్ఞతాస్తులు చెల్లించాలన్నటువంటి ఒక మనపూర్వకమైన తలంపుతో ఈ పండుగ వాతావరణాన్ని ఏర్పాటు చేసుకొని అయా మంది సన్నిధానంలో అర్పణను అర్పించుకున్నాను. వారి గుంపులు విప్పి నీకు అర్పించిన అర్పణను నైనా మీ పరిచర్య నీ ఘనమైనటువంటి పరిచర్య నిమిత్తమే వాడబడుతూ ఉండగా అనేక సేవకులను ప్రోత్సాహకరంగాను, అనేక సంఘముల యొక్క నిర్వహణ కొరకును, అనేక సంఘముల యొక్క ఆత్మల రక్షణ కొరకును వీటిని వాడుకోమని యేసునామమున బట్టి ప్రార్థించని కోరుకుంటున్నాము తండ్రి. ఆమేన్. పరిశుద్ధమైన దేవా, నీ సంఘ బిడ్డలను ఆశీర్వదించండి. ఈ రోజు సన్నిధిలో ఆత్మీయ తలంపులతో సంతృప్తికరమైన మనసుతో తిరిగి వారి గృహాలకు వెళ్ళబోతుండగా నీ ఆత్మ సంబంధమైన ప్రతి దీవెనతోను వర్ధన చేయమని ప్రార్థిస్తున్నా. ఈ సంఘమును కాయటకును, దాన్ని మేపుటకును, నీ మాటలు వినిపించుటకును, కాపరి అనే దుఃఖకరాన్ని చేతికిచ్చి ఘనమైన నీ పరిచయం జరిగించడానికి మీరు ఏర్పరచుకుని నీ సేవకులను బట్టి వస్త్రమై గారిని బట్టి అమ్మగారి బట్టి సన్నిధిలో ప్రార్థిస్తున్నా. వారి నోట నీ మాటలు ఉంచుతున్నాం. వారిని నీ పరిశుద్ధ స్థలంలో నిలబడి నీ మాటలుగా ప్రకటిస్తున్న మాటల స్వరములను అయా నీ బిడ్డలకు వినిపిస్తూ ఉండగా ఆ మాటలు నీ మాటలుగా అయా వారు స్వీకరించుకొని వారి హృదయాలను వాటిని భద్రపరచుకొని తద్వారా ఆత్మ సంబంధమైన ప్రతి దీవెన పొందుటకు సిద్ధపడుతున్నటువంటి సంఘటనలను కూడా మీరు ఆశీర్వదించండి. కాపరి స్వరములు విని గొర్రెలైనా మేపబడతాయి, శ్రద్ధ సంతృప్తిగా ఉంటాయి, సమృద్ధిగా ఉంటాయని ఎన్నో సందర్భాలు మాకు జ్ఞాపకం చేస్తున్నారు. ఇది కూడా మా మధ్య మీ అవినాభావ సంబంధం తండ్రి కుమారుడు పరిశుద్ధాత్ముడు ఈ రీతిగా ఏకత్వము కలిగినటువంటి వారుగా ఉంటున్నారు. మేమందరం కూడా ఏక మనస్సు కలిగిన వారిని, ఏక భావం కలిగిన వారిని, ఏక తాత్పర్యం కలిగినటువంటి వారిని జీవించబడదు. నీ కృప మా అందరికీ దయచేయమని యేసునామమున బట్టి ప్రార్థించడం వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. పరలోకమందున మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడుగాక, నీ రాజ్యము వచ్చుగాక, నీ చిత్తము పరలోకమందు నెరవేర్చబడుగాక. మా ఆహారమును మాకు దయచేయము. మరలా పాపం చేసిన వారిని క్షమించిన ప్రకారం మా పాపములను క్షమించు. మా సోదరులను ఏకాదశి తప్పించు. ఎందుకనగా రాజ్యము, శక్తి, మహిమ నిరంతరము తండ్రి. ఆమేన్. మన ప్రభువు ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువు వారి కృప, తండ్రి దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ సన్నిధి, సహవాసమైన కాపుదల సదాకాలం అందరితో కాపాడి ఆత్మ సంబంధమైన ప్రతి జీవిత వరములతో మిమ్మల్ని నింపుగాక. ఆమేన్. దయచేసి అందరూ నిలిచి నిలబడి ఆరాధన ముగించుటగా 613వ పాట దీవెనతో సెలవు ముఖాన్ని పాడబడుకుంటూ మనకు ఆరాధన ముగించుకున్నాము. పాటలు చదివిన వారి ముందుకు రండి. పాటలు చదివిన వారి ముందుకు రండి. దీవెనతో సెలవు ముఖాన్ని మాకు నీ దీవెనతో సెలవు ముఖాన్ని దీవించు క్షేమంతో దేవులగా చేసి పోషణ వార్త భావము దశను కూర్చి దీవెన దశయవే ముఖాన్ని మాకు నీ దీవెన దశయవే ముఖాన్ని లోకమున నిన్ను వేడుకొని మేము నీ లోకమున కొనియాడుకొని శ్రీగంధం
స్తోత్రాలు. ఈ దినమున ఇంత సంతోషముతో ఉత్సాహముతో నీ సన్నిధిలో చేరి ప్రేమించిన నీ భక్తులైన ప్రజలందరూ నీ మందిరంలో చేరి నేను కొనియాడుచు స్తుతులు చెల్లించుచు నేను ఆరాధించి గణపరిచినందుకు నీకు వందనాలు నాయనా. ఈ యొక్క కృతజ్ఞత అర్పణలో పాల్గొంటున్న ప్రతి కుటుంబమును చక్కని మీ దీవెనలతో నింపి నీ ఆశీర్వాదాలు గరుడు ఈ సంవత్సరం అంతటా నాకు పొందవలసిన ప్రతి దీవెన వారికి ఇచ్చి నీకు చేసి వారు బతకవచ్చునని ప్రార్థిస్తూ ఉంటూ ఉన్నారు. అయినా మరొక ప్రాయము నేను నీ సన్నిధి వరకు ఈ సంవత్సరం అంతటా భయముతో భక్తితో నేను గణపరచు నైనా నీ సంఘమును దీవించి మాకు అందించి మీరు మహిమ పొంది సంఘాన్ని వర్ధింప చేయమని యేసు నామం బట్టి వేడుకుంటూ ఉన్నాం తండ్రి. ఆమేన్. నా ప్రాణమా యెహోవాను స్తుతించు, నా అంతరంగ సమస్తమైన పరిశుద్ధ నామమును స్తుతించు. నా ప్రాణమా యెహోవాను స్తుతించు, ఆయన చేసిన ఉపకారములు దేనిని మరవకుము. ఆమేన్. అందరికీ వందనాలు. Praise the Lord, praise the Lord. వందనాలు. అందరికీ వందనాలు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. అందరికీ వందనాలు. గాడ్ బ్లెస్ యు. అందరికీ వందనాలు. థాంక్యూ. చక్కని మన అందరం ఇటు వస్తే భోజనాలు ఏర్పాటు చేస్తారు. మన యూత్ మన వాళ్ళు కవిత మేడం గారు మీరు వెళ్తే భోజనానికి సిద్ధపరచండి. భోజనం తిన్న తర్వాత మన అందరం సంతోషంగా మాట్లాడుకుందాం. చక్కగా వెళ్ళి దయచేసి అందరూ భోజనానికి వెళ్ళాల్సిందిగా కోరుకుంటున్నాం.